హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి సంక్రాంతి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏది పేకు ఏది ఒరిజినల్ ఆల్రెడీ నిన్న వీడియోలో కొన్ని చెప్పుకున్నాం. ఈరోజు మన శంకర వరప్రసాద్ గురించి క్లియర్గా చెప్పుకున్నాం. అదేంటన్నది, ఏ సినిమా ఎంత బడ్జెట్ అయిందనేది కూడా ఒకసారి చూద్దాం. రాజసాబ్ గురించి వదిలేద్దామండి. రాజసాబ్ ఒక ఫ్లాప్ అయిపోయింది సినిమా. ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ చేయడం వల్ల కొద్ది దెబ్బ అయింది, లేకపోతే యావరేజ్గా నిలిచిన బాగానే ఉన్న సినిమా. అదొకటి సినిమా ఫస్ట్లో రీజనల్ మూవీగా రిలీజ్ చేద్దారనుకున్నారంట, ప్యాన్ ఇండియా మూవీ కాకుండా. ఆ తర్వాత మారుతి గారు ఏమైందో మరి స్క్రిప్ట్ మార్చేసి మళ్ళీ ప్యాన్ ఇండియాగా ప్లాన్ చేశారు. అందువల్ల సినిమా దెబ్బింది. రీజనల్ మూవీగా రిలీజ్ చేసి ఉంటే సినిమా వేరేలా ఉండు, బ్రేక్ ఏమైనా 100 crores ఉండు, అటు ఇట్లా ఉండు, ఏదో ఇట్టులాగా వచ్చినాం ప్రభాస్ గారికి రీజనల్ మూవీలో. అంటే ఇక ఈయన ప్యాన్ ఇండియా మూవీ సినిమాలే తీస్తున్నారు కదా, ఆ విధంగా ఈయన ప్యాన్ ఇండియా మూవీయే ప్లాన్ చేశారు మారుతి గారు. సరే, ఈ విధంగా ఇది ఫ్లాప్ వచ్చేసింది ఈ సినిమా. రాజ్యసభ అయితే రెండో సినిమా భక్త మాయసాయానికి ఎత్తినప్పుడు కూడా ఆ సినిమా పని అవ్వదు, ఇది పడుకున్నట్టే. మూడొచ్చి అనగనగా ఒక రాజు, ఈ నారి నారి నాడి మూరారి, ఈ రెండు క్లియర్ ఇట్లయిపోయాయి, బ్లాక్ బస్టర్ వైపులు దూసుకుని పోతున్నాయి. ఒక నారి నారి నాడి మూరారి సూపర్ హిట్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది. అనగనగా ఒక రాజు బ్లాక్ బస్టర్ నుంచి డబుల్ బ్లాక్ బస్టర్ వైపు దూసుకెళ్తుంది. నిన్న కూడా ఈ సినిమాలు చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డులు పడాయంటండి. ఈ సమ్మ సినిమాల్లో అన్నీ సరే, వీళ్ళకి కరెక్ట్గా థియేటర్లు ఉంటే సినిమా రేంజ్ ఇంకోలా ఉండు. హనుమాను సినిమా రేంజ్లో ఉండు, అనగనగా ఒక రాజు సినిమా కలిసిన అది థియేటర్ లేక చిరంజీవి సినిమా రావడం వల్ల, ప్రభాస్ సినిమా రావడం వల్ల వీళ్ళకి థియేటర్లు ఎక్కువైపోయాయి. సినిమాలు ఎక్కువ వచ్చాయి ఈ సంవత్సరం సంక్రాంతికి. ఇంకా బయట సినిమాలు ఏమి లేవు, కానీ బయట సినిమాలు వచ్చి ఉంటే ఇంకా థియేటర్ల గురించి కొట్టుకుంటూ ఎడుదురు కొరువై. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గురించి ఒకసారి చూద్దామండి. నిన్న భర్త మహాశానికి విజ్ఞప్తి నిర్మాత చెప్పాడండి, మేము ఫేక్ పోస్టర్లు వేసుకుంటాం, అది పబ్లిసిటీ కోసం, ఆ కలెక్షన్లో ఒరిజినల్ కాదు, ఒరిజినల్ లాస్ట్లో చెప్తామని చెప్పారండి. ఈ మేకప్ ఫ్యాన్స్, చిరంజీవి గారు ఫ్యాన్స్ ఇదే నిజం అనుకుని తెగ పబ్లిసిటీ చేసేసి చిరంజీవి గారు గుద్దితే గోడ బద్దలపై, బాక్స్ ఆఫీస్ బద్దలపై ఇలాంటి వీడియోలు ట్రెండ్ చేస్తున్నారు. కానీ సినిమా ఇప్పటి వరకు కేవలం 1 కోటి మాత్రం వచ్చింది షేరు. 91 కోటి పైగా షేర్ వచ్చిందంటండి ఒరిజినల్ గర్ల్స్లో. చిరంజీవి గారు వాళ్ళ అమ్మాయి బాబు సాహు చాలా బాధలో ఉన్నారు. ఇవన్నీ చూసి చిరంజీవి గారు తన రెమ్యునేషన్ కోత పోశారు. అలాగే వెంకటేష్ గారు, అనిల్ రావిపూడి గారు కూడా వదిలేశారు. కొద్దిగా 5 కోట్లు అంటున్నారు, అది ఎంతవరకు వార్తలు కరెక్ట్గా లేదు, చూడాలి. మరి ప్రతి ఒక్కరూ రెమ్యునేషన్ కట్ చేస్తున్నారు ఈ సినిమా ఎలా ఉండడం వల్ల. చాలామంది కింద ఇది బాస్ హిట్ అది అంటున్నారు. హిట్ అవుతే సినిమా ఎలా ఉంటుందో జనాలకు తెలుసు, మనం పన్నెండు చెప్పక్కర్లేదు. మీ గురించి మీకు చూసుకోండి. చిరంజీవి ఏంటో, చిరంజీవి ఎంత పీకో, రామ్ చరణ్ ఎంత పీకో లాస్ట్ ఇయర్ గమనించారు జనం. ఈ సంవత్సరం చిరంజీవిని గమనించారు. అది షోలోగా వచ్చి హిట్ కొట్టే దమ్ము మీకు లేదు. మిగతా వాళ్ళు ఎందుకు కామెంట్ చేస్తారో, ఏ హీరోలు ప్రతి హీరో పడి ఏడుస్తారు. ఆ ప్రతి హీరో ఫ్యాన్స్ మేము మీ సినిమాలు చూస్తారా, మరి ట్రోల్ చేస్తున్నారు అంటున్నారు. మరి ఆ నిప్పు నాగరాజు గడు, సినిపోలి గడు, ఈ టీటీబీ ఓడు వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు నందపురం అమ్మాయిని హీరోలని? ఆపమని చూద్దాం. మేము డైరెక్ట్గా ఫేషులతో చేస్తున్నాం, వాళ్ళు ఫేషులు లేకుండా చేస్తున్నారు. అది తెలుసుకోండి ముందు, మీరు ఎందుకు చేస్తున్నారో. నేను అలాగ అడిగితే నిప్పు నాగరాజు కూడా వైఎస్ఆర్ పార్టీ కూడా అంట మనకు గొడవలు పెడుతున్నాడంట. పవన్ కళ్యాణ్ మాత్రమే కూటమి సపోర్టు. చిరంజీవి అభిమానులు కానీ, చిరంజీవి ఫ్యాన్ కానీ ఎవ్వరు టీడీపీకి కానీ కూటమి కానీ ఓట్లు వేయలేదు. ఇది అక్షరాల వాస్తవం, అది అందరికీ తెలుసు, గమనించుకోండి.
మీ ఊర్లో మీ ఫ్యాన్స్ ఉంటారు, ఆ చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరికి ఓట్లు వేసారో ఒకసారి మీరు గమనించుకోండి. ఏ పార్టీలో ఉన్నారో ప్రజెంట్ కూడా మీరు గమనించుకోండి. ఎక్కువ శాతం చిరంజీవి ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వైఎస్ఆర్ గవర్నమెంట్, వైఎస్ఆర్ పార్టీలో ఉంటారు. ఇది అక్షరాల వాస్తవం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సినిమా 293 కోట్లు వచ్చిందంటే రీజన్ అది కూటమి ప్రభుత్వం ఉండడం వల్ల. లేదా పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా కూడా టోటల్ బ్రేక్ అని అవ్వకపోను, అయినా సరే తెలుగులో ఫ్లాప్ అయింది. తెలుగులో బ్రేకింగ్ అవ్వలేదు, తెలుగు లాంగ్వేజ్లో. అది తెలుసుకొని ఫస్ట్ నిజాలు తెలుసుకుంటూ మాట్లాడండి. అర్థమైందా? చిరంజీవి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడు, అది తెలుసుకుంటూ మాట్లాడండి. మీరు నిజంగా కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తే రండి, బాలకృష్ణ ట్రోల్ చేయరు, చేస్తారా? మొన్న అక్కడా కాదు, మీరు ఈ మధ్య 5 సినిమాలు బాలకృష్ణ గారికి ఒక్క సినిమాకి పాజిటివ్ రివ్యూ ఇచ్చారు, ఒక్క సినిమాకి 3 పాయింట్ ఇచ్చారు. అవుట్ ఆఫ్ 5కి 3 రేటింగ్ ఇచ్చిన మీ పేక్ వెబ్సైట్లు చూపించండి. 3 సినిమా గట్టిగా బాగుంటే 2.75 ఇస్తారు మీరు బాలకృష్ణ గారి సినిమాలకి. మరి ఈరోజు అంతలా కాలుతుంది అంటున్నారు కదా, మీరు ట్రోల్ చేయట్లేదు, నిజాలు చెప్తున్నాం. మీరు ట్రోల్ చేస్తారు సినిమా బాగుండే సరే. నిజంగా మీ మనస్ఫూర్తిగా చెప్పండి, మనశంకర వరప్రసాద్ సినిమాలో ఏముంది? రొట్ట సినిమా, సీరియల్ కన్నా దారుణంగా ఉంది. దాని మీద చిన్నప్పుడు రామాయణ సీరియల్ బ్రహ్మాండంగా ఉంటుంది, అంత దారుణంగా ఉంది సినిమా. లాస్ట్లో అయితే వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఆ కామెడీ సీను, ఆ సాంగ్స్ ఇవన్నీ కొద్ది కామెడీ చేయడం వల్ల, వెంకటేష్ గారు తగ్గ కామెడీ చేయడం వల్ల కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది లాస్ట్ 20 minutes. అంతేగాని అప్పటి వరకు సీరియలే. అది తెలుసుకోండి. మనం అవతల మాట్లాడాలి. మనం చేస్తే ట్రోల్, అవతల చేస్తే ట్రోల్ అనకూడదు. మనం చేస్తే అవతల చేస్తే నిన్ను అవతల చేస్తారు ట్రోలు. అది తెలుసుకోండి. మనం ట్రోల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నందమూరి అభిమానులు అందరూ మీడియా ముందుకు వచ్చేసారు, ఇంకా మిమ్మల్ని ఏం వదలరు. ఇంకా నెక్స్ట్ సినిమా ముందు చిరంజీవి గారు సోలోగా సినిమా తీయమను, తీసి ఇట్టు కొట్టమను, అప్పుడు బాలకృష్ణతో సమానం అవ్వమని చెప్పమను. చిరంజీవి గారు గ్యారంటీ ఈసారి 4వ స్థానం పడిపోతారు, అంత డౌట్ లేదు. నాగార్జున గారికి ఒక హిట్ వచ్చిందంటే పైకి వెళ్ళిపోతారు, వెనక్కి పడుకుంటారు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే సోలోగా సినిమా తీయట్లేదు, ఆయన హిట్ కొడతలేదు. మన శంకర వరప్రసాద్ మీ ప్రకారంగా ఇట్టేసుకున్నా సరే అది మల్టీ స్టార్ మూవీ, వాల్తేరియరీ మల్టీ స్టార్ మూవీ. ఇక ఇది 150 అదో పేక్ కాల్స్లో వేసుకుంటే అప్పట్లో రామ్ చరణ్ 75 కోట్లు షేర్ వచ్చి ఇట్టుగా టెక్కారు. నిజాలు చెప్పుకుంటా మండితే మనకి, నిజాలు చెప్పకూడదు, పేక్ బాక్స్లో వేసుకుంటారు. లాస్ట్ ఇయర్ గేమ్ చేంజర్ 186 కోట్లు వేసుకున్నారు. మొత్తం భారతదేశం ఉలిక్కిపడింది మీ పేక్ బాక్స్ చూసి. అది తెలుసుకోండి, ముందు నిజంగా ఉండండి, అభిమానులు పెంచుకోండి. డబ్బులు ఇచ్చుకుని వ్యూస్ రప్పించినంత ఈజీ కాదు సినిమా ఇట్టు కొట్టడం, ముందు అది తెలుసుకోండి. బాలకృష్ణ గారు 1000 కోట్లు వేసుకున్నారా? బాలకృష్ణ పేక్ కాల్స్లు అంటున్నారా? 1000 కోట్లు వేసుకున్నారా లేదా 200 కోట్లు వేసుకున్నారా? ఎంత వచ్చిందో అంతే వేసుకుంటారు బాలకృష్ణ సినిమాకి. ఒక నిర్మాతలు వేస్తానన్నా సరే బాలకృష్ణ గారు ఒప్పుకోరు. అది నందమూరి బాలకృష్ణ అంటే. నిజాయితీకి మారిపోయారు నందమూరి బాలకృష్ణ గారు, అది తెలుసుకోండి. ఇవాళ ఇన్ని విజయాలు, ఇన్ని సక్సెస్ వచ్చిందంటే దానికి కారణం బాలకృష్ణ గారు నిజాయితీ. అప్పుడు ట్రోల్ చేసేవారు సినిమాలో వరుసలో ఫ్లాప్లు వచ్చాయని. తనకి ఏం కావాలో, తన అభిమానులకి ఏం కావాలో తెలుసుకోండి, తన దగ్గర సినిమాలు తీస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. చిరంజీవి గారు ఏం చేస్తున్నారో ఎప్పుడు అదే రొమాన్స్, అదే డ్యాన్స్, అదే స్టోరీ. ఏమైనా కొత్త ఉన్నాయా? మీరు నిజంగా మీ అభిమానులు గుండె మీద చేసుకుంటూ చెప్పండి, చిరంజీవి గారి సినిమాలు ఏమున్నాయి? ఏముండదు, బొంగు పూసన ఏముండదు. తీస్తారు రీమిక్స్ సినిమాలు తీస్తాడు, లేకపోతే ఏదో హీరోని అంటేసుకుని వస్తాడు.
స్టోరీలో ఎంచి కూడా రాదు సార్ అని చెప్పి నన్ను అడిగితే. థ్యాంక్ యూ వెరీ మచ్.